లార్డ్. ప్రభు యేసునామములో అందరికీ వందనములు. దేవుని వాక్యంలో నుంచి యూదా పత్రిక 1వ అధ్యాయం 22, 23 వచనాలు. సందేహపడు వారిని కనికరం చూపుడి, సందేహపడు వారి మీద కనికరం చూపుడి, అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి, శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకు ఏమాత్రము నొప్పుకొనక దానిని అసహించుకొనుచు భయంతో కొందరిని కరుణించుడి. ప్రేమైన వాళ్ళారా, ప్రభు ఒక విశ్వాసి అయిన వ్యక్తికి, ఒక సంఘంలో నాటబడిన వ్యక్తికి, యేసుక్రీస్తు శిలువ రక్తంతో కడగబడిన వ్యక్తికి యేసు ప్రభు చెప్పే మాట ఏంటంటే, సందేహపడు వారి మీద కనికరం చూపుడి అని చెప్తున్నాడు. మందిరానికి ఎంతోమంది వస్తారు, కానీ వారికి కొంత లోతైన అనుభవం లేక, వాక్యం లోతుగా అర్థం కాక, కొన్నిసార్లు రెండో తలంపుల మధ్యన తడువులాడుతుంటారు. వారి మీద ఏం చెప్పమంటున్నాడు? కనికరం చూపు అంటున్నాడు. మనం ఏం చేస్తామంటే, మందిరానికి వచ్చేటోళ్ళని ఏదన్నా పొరపాటున వారి పాత ప్రవర్తన, అంటే వారు లోకం నుంచి సంపూర్తిగా వేరుగాని ప్రవర్తన కనబడితే వారితో మనం ఏమంటామంటే, మీరు చేసిర్రు అనేస్తాం. వారిని అసహించుకుంటాం, వారిని కొంచెం దిగజార్చి కొంచెం తక్కువ చేసి మాట్లాడతాం. దాన్ని బట్టి ఏమైతుందంటే వారు మొత్తం మందిరానికి రాకుండా అయిపోతారు. దానికి కారణం మనమే బాధ్యత వహించాల్సి వస్తుంది. అందుకే ఏమంటున్నాడు ప్రభు అంటే, వారి మీద కనికరం చూపు అంటే చెప్తున్నాడు. కనికరం చూపాల్సిన బాధ్యతలో ఉన్నాం మనం. వారి మీద పోనీలే అని క్షమించి వారిని ప్రభు దగ్గర తీసుకొచ్చి ప్రభు మార్గముల పట్ల వారికి ఇంకా ఎక్కువ అవగాహన వచ్చేటట్టు వాక్యమును లోతుగా వివరించవలసిన బాధ్యత మన మీద ఉంది అనే విషయం మనం ఎరగాలి. ఇంకేమంటున్నాడు? అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి. ఇట్లాంటి వాళ్ళు ఏంటంటే అగ్నికి పోతుంటారు. యేసు ప్రభుని అంగీకరించిన ప్రతి వ్యక్తి, యేసు ప్రభు మందిరానికి వచ్చి కూడా సంపూర్తిగా లోతైన అనుభవం లేక లోక ప్రవర్తనలో ఉన్న వ్యక్తిని పట్టించుకోకుంటే కూడా ఇది గుర్తుపెట్టుకోవాలి. నేను చాలా సీనియర్ విశ్వాసిని, సీనియర్ సేవకుని అని చెప్పుకున్న మనము మందిరానికి వచ్చి ఎవరన్నా అడపదడప చిన్న చిన్న పొరపాట్లు పడి మందిరానికి దూరం అవుతున్న వాళ్ళ పక్షాన పట్టించుకోకపోతే ప్రభు నిన్ను నాడు లెక్క అడుగుతాడు. ప్రియమైన సోదరుడా, సోదరి, మనల్ని లెక్కడుతాడు. వారి పక్షమున మనం పట్టింపు కలిగి ఉండాలి. వారు ఎక్కడ పోతున్నా వారు పడిపోయిన స్థలం నుంచి వారిని లాగినట్టు అంటున్నాడు. అగ్నిలో నుండి లాగినట్టు, అది గుర్తుపెట్టుకో. ఇప్పుడు ఎవరైనా అగ్నిలో పడితే ఆటోమేటిక్ మనం లాగనికే చూస్తాం. ఎవరైనా ప్రమాదంలో ఉంటే ఆటోమేటిక్ మనకు చెప్పకుండానే మనం లాగుతాం. అది మానవ నైజం. కానీ పరిశుద్ధుని యొక్క నైజము, విశ్వాసి యొక్క నైజం ఏంటంటే, ఎవరైతే విశ్వాసంలో సన్నగిలిపోతుంటారో, ఎవరైతే లోతైన అనుభవం లేక ప్రభు వాక్యం మీద లోతైన అవగాహన లేక ఎవరైనా జారిపోతుంటే వారిని అగ్నిలో నుంచి లాగినట్టు చేయాలంటున్నాడు ప్రభు. వారి దగ్గరికి వెళ్ళి వారికి లోతైన రీతిలో వాక్యం బోధించి వారిని కనికర చూపి కొందరిని రక్షించుడి అంటున్నాడు. చాలా మంది ఏం చేస్తారంటే, మేము సువార్త ప్రకటించడం మందిరానికి చేసినామంటారు, కానీ మందిరంలో ఉన్న వాళ్ళని పట్టించుకోరు. మందిరంలో ఉన్న వాళ్ళని ఎవరు పరామర్శించరు. ఒకరు రోగాలతో ఉంటారు, ఒకరికి కొందరు కొన్ని సమస్యలు ఉంటాయి, వారు బయటకు చెప్పుకోలేరు కొన్ని, కానీ వారు మందిరానికి వస్తుంటారు, వెళ్ళిపోతుంటారు. వారి పక్షమున నా వైఖరి ఎట్లుంది ప్రభు కోరేది. అగ్నిలో నుండి కొందరిని లాగినట్టు అంటాడు. శరీర సంబంధమైన అపవిత్రమైన ప్రవర్తనకు ఏమాత్రము నొప్పుకొనక దాన్ని అసహించుకొనొచ్చు అంటున్నాడు. అంటే లోకంలో కొన్ని ప్రవర్తనలు చెప్తుంటారు, ఇది ఇట్లా చేయాలి కదా అని కొన్ని సందర్భాల్లో చెప్తున్నప్పుడు శరీర సంబంధమైన ప్రవర్తన అంటే లోకానికి సంబంధం, అది శరీర సంబంధమైన ప్రవర్తన అంటున్నాడు. అది బైబిల్లో ఏముందంటే, 1 యోహాను 2, 15, 16, 17 వచనాల్లో లోకంలో ఉన్నంత శరీరాశ, నేత్రాశ, జీవడంబం అని రాయబడ్డది. అవి తండ్రి వలన పుట్టినవి కావు అని రాయబడ్డది. అవి జరిగించేవాడు కొట్టివేయబడతాడు అని రాసింది. వాటికి వేరుగా ఉండేవారు నిరంతరం నిలిచి దేవుని చిత్తం జరిగించేవాడు నిరంతరం జీవించాలంటే దేవుని యొక్క చిత్తం మాత్రమే చేయాలి మనం. అది ఏంటంటే ఆత్మ సంబంధమైన ప్రవర్తన. శరీర సంబంధమైన ప్రవర్తనను సిలువ వేసేసి దానికి ఒప్పుకోవద్దు అసలు. మనం ఏం చేస్తామంటే వారిని గుంజుకొస్తామని మనం పోయి శరీరంలో పోతాం. వారితో పాటు వారి వెనక పోయినట్టు చేసి వాళ్ళని లాగుదాం అనుకుంటాం, మనల్ని అక్కడ లాగుతారు.
అది గుర్తుపెట్టుకొని వారి ప్రవర్తనను అసహించుకొని దానికి ఒప్పుకోక ఏం చేయాలంట? భయముతో కొందరిని కరుణించుడి అంటున్నాడు. భయపడుతూ వారిని కరుణించి వారిని లాగాలి అని చెప్తున్నాడు ప్రభు. ప్రియమైన సహోదరుడు సహోదరి, మనం ఎవరైనా అగ్ని నుంచి లాగుతున్నామా? ఎవరైనా అగ్ని వైపు ప్రయాణం అవుతున్న మనం అక్కడనే వదిలేస్తున్నాం? మన జీవితాలు మనం పరిశీలన చేసుకొని సరి చేసుకొని ఆయన మన కొరకు జీవితం దేవుడి మాట దీవించిన గాక. చిన్న ప్రార్థన. పరమ తండ్రి యేసు ప్రభు నామమును బట్టి వందనాలు. మేము కూడా కొందరిని అగ్నిలో నుండి లాగినట్టుగా, కనికరం చూపినట్లుగా తండ్రి కరుణించి కొందరిని లాగినట్టుగా, శరీర ప్రవర్తనకు దూరంగా ఉన్నట్లుగా ఆత్మసాయంగా జీవించడం కృపనీయమని నీ ఆత్మసాయం కోరుకుంటూ యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మీరందరి పరిచయం గురించి భారంగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.